ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు ఎర్ర బంగారం పోటెత్తింది. ఈ సీజన్లో 2 రోజుల సెలవు అంతరం సుమారు 80,000 మిర్చి బస్తాలను రైతులు విక్రయించేందుకు తీసుకుని వచ్చారు. మిర్చి ఎక్కువ రావడంతో వ్యాపారులు సిండికేట్గా మారి ధరలు తగ్గించి కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఆసియా ఖండంలోని 2వ అతిపెద్ద మార్కెట్. ఇక్కడికి ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు కరీంనగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాకు చెందిన రైతులు మిర్చిని విక్రయించేందుకు వస్తూ ఉంటారు. ముఖ్యంగా మార్కెట్కి తేజలు 13,600, వండర్ హార్ట్ 16,600, US 341 13,000, సింగిల్ పట్టి 39,000, దేశీ మిర్చి 28,000 ధరలు పలుకుతున్నాయి. ఈ సంవత్సరం మిర్చి సీజన్ ప్రారంభంలో ధర పెరిగినప్పటికీ తగ్గినప్పటికీ క్రమేపీ తగ్గుతుంది. ఈ సీజన్లో ఈరోజు మార్కెట్లో రైతులు సుమారు 80,000 బస్తాలు వివిధ రకాల వెరైటీ మిర్చిని విక్రయించేందుకు తీసుకొని వచ్చారు. అన్న మాది గూడూరు మండలం మహబూబాబాద్ జిల్లా అన్న ఉట్లంబెట్టవాడ గ్రామం మాది హనుమంతండ. ఇప్పుడు నేను మార్కెట్కి వచ్చిన నిన్న సాయంత్రం వచ్చిన 27 బస్తాల మిర్చి పట్టుకొచ్చిందన్న. 27 బస్తాల మిర్చి పట్టుకొస్తే నాది మన 11,600 రూపాయలు పడ్డదన్న. 11,600 రూపాయలు పడ్డది. ఇప్పుడు పోయిన శనివారం ఒక 2 రోజుల క్రితం 2 రోజుల మార్కెట్, శనివారం ఆదివారం 2 రోజుల మార్కెట్ బంద్ ఉండి ఈ రకంగా పోయిన శనివారం శుక్రవారం రోజు 14,100 పలికిందన్న రేటు. 14,100 రేటు పలికితే ఈ 2 రోజులనే 500 రూపాయలు తీసేసింది. 500 రూపాయలు తీసేసి ఎంత అంటే 13,600 రూపాయలు చేసింది. అయినా అది కూడా 13,600 రూపాయలు దేని చేసిందంటే ఒకటే కూటుకు వాళ్ళు వ్యాపారులు ఏం చేస్తారంటే ఒకటే కూటుకు ఇంత రేట్ అని పెడతారు. ఇక తగ్గినంతా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దెబ్బకొస్తారు. ఇప్పుడు ఎంత అంటే 11,000 కానుండి పైకి అది కూడా 13,000 ఏదో 13,600 అని చెప్పి ఏదో ఒక కూటుకేస్తారు, అంతే. అది కానీ ఏం రైతుకు అంతే ఇంత లాస్ ఎవరికి లేదన్న. రైతుకు గిట్టుబాటు ధర లేదు. రైతు అసలు ఆగమైపోతానన్న. రైతు పేరు? నా పేరు దివాకర్ అన్న. విప్లవ్ దివాకర్, హనుమంతన్న. మాది గూడూరు మండలం మహబూబాబాద్ జిల్లా.